Express the complex number in the modulus and amplitude form -1 minus I root 3. So modulus and amplitude form ఏంటి r into cos theta plus I sin theta. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఎంత మనకి ఇచ్చింది z ఈక్వల్ టు -1 minus I root 3. అంటే దీన్ని x ప్లస్ ఐ వై అంటాం కాబట్టి x వాల్యూ ఎంత -1 ఉంది, y వాల్యూ -√3 ఉంది. సో modulus and amplitude form, modulus and amplitude form r into cos theta plus I sin theta ఉంది మనకి. సో r వాల్యూ ఫార్ములా ఏంటి మనకి √(x² + y² అంటే √(-1 హోల్ స్క్వేర్ -√3 హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే √(1 + 3) ఎంత √4. √4 ఈక్వల్ ఎంత 2 వస్తుంది. నెక్స్ట్ θ ఈక్వల్ ఎంత మనకి tan 1/y/x. సో tan 1/y వాల్యూ ఎంత -√3 by -1 మైనస్ క్యాన్సల్. tan 1√3 ఉంది అంటే దట్ ఈస్ π/3 అంటే 60 degrees. సో బట్ ఈ x అనేది ఏంటి -1 ఉంది. సో -1 -x -y ఉంటే దిస్ ఇస్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ అంటే యాంగిల్ ఎంత -π ప్లస్ θ రాయాలి మనం. -π ప్లస్ tan 1/y/x రాస్తాం θ వాల్యూ. దేర్ఫోర్ ఇప్పుడు θ ఈక్వల్ ఎంత మనకి -π ప్లస్ θ tan 1/y/x ఎంత π/3. సో 3 ఇంటూ -π ఎంత -3π వస్తుంది. -3π ప్లస్ π/3 -2π/3 వస్తుంది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేయండి పోలార్ ఫామ్లో. దేర్ఫోర్ z ఈక్వల్ టు 2 ఇంటూ cos of -2π/3 plus I into sin of -2π/3 is the answer.